ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్మై వ్లాగ్స్. మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా అయితే లైక్ చేసేయండి. అండ్ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మేమైతే బేబీ మూన్ కోసం ఎయిర్ కార్డ్ అనే ఈ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదైతే బెంగళూరు నుంచి ఒక 3 hours డిస్టెన్స్లో ఉంటుంది. నాకు పర్సనలీ మోస్ట్ ఫేవరెట్. ఏంటో తెలియదు కానీ అక్కడ చాలా పీస్ఫుల్గా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట ఆ మౌంటైన్స్ మధ్య. నా అన్ని ట్రిప్స్ కంటే కూడా ఈ ట్రిప్ చాలా స్పెషల్. ఒకటి ఆబ్వియస్గా ప్రెగ్నెన్సీ టైంలో ఆఫ్టర్ 7 months నేను అట్లా ఫస్ట్ టైం అనమాట బయటికి రావడం. సో విపరీతంగా ఎంజాయ్ చేశాను నేచర్ మధ్యలో. అండ్ మేము యాజ్ అ కపుల్ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసామన్నమాట. బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకున్నాము. అండ్ నేనైతే ఎంత అల్లరి పిల్లలాగా బిహేవ్ చేశానో అక్కడైతే. I like the way you're thinking. I don't really care about the music on the dance floor. I don't really mind. All the smoke is in the bathroom. I don't care at all, baby. You got my attention. So you were saying, oh no, I don't see the logic of it. అండ్ ఆ ట్రిప్ వెళ్ళిన ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి మా వారి బర్త్డే కూడా. సో May 11th ఆయన బర్త్డే అనమాట. సో బర్త్డే కూడా సెలబ్రేట్ చేసినట్టు ఉంటుంది. మేము కూడా ఒక చిన్న వెకేషన్ లాగా వెళ్ళొచ్చినట్టు అయితే ఉంటుంది అని ఆయన బర్త్డే అలా సింపుల్గా మేమిద్దరం అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు మాత్రం. సో ఇప్పుడైతే మెయిన్ ఈవెంట్స్ అనమాట. అదే నా బేబీ షవర్. యాక్చువల్గా బేబీ షవర్ నేను ట్రెడిషనల్గా ఒకసారి, ఆ తర్వాత ఇలా వెస్ట్రన్ అవుట్ఫిట్స్లో ఒకసారి అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అయితే కేవలం నేను, మా వారు అండ్ నా తమ్ముడు అనమాట వాడు. సో మేము ముగ్గురం మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాము. మా తమ్ముడికి అదే టైంలో ఎంఎస్ చేయడానికి అక్కడ యూనివర్సిటీలో సీట్ వస్తే వాడు వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో నా డెలివరీ టైంలో వాడు లేడు. సో నేను 9th month అయితే బేబీ షవర్ చేసుకున్నాను అనమాట. సో వాడు వెళ్ళేటప్పుడు మళ్ళీ వాడు మిస్ అవుతాడు కదా, వాడితో కూడా నేను ఈ మూమెంట్స్ అన్నీ మిస్ అవుతాము అని మేము మాత్రమే ఆ కలర్ కోడింగ్ చూసారా, ముగ్గురం వైట్ వేసుకోవాలని చెప్పాను అనమాట. నాకు జనరల్గా ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పుకున్నాను, రెడ్ అండ్ వైట్ అంటే చాలా చాలా ఇష్టం. సో వైట్ అయితే వేసుకొని మేము మాత్రం మ్యూజిక్ పెట్టుకొని విపరీతంగా అయితే ఎంజాయ్ చేసి అలా ఫ్యూ పిక్చర్స్ అయితే దిగి ఆ మెమరీస్ని అయితే క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. సో వాడినైతే చాలా అంటే చాలా మిస్ అయ్యాను నాకు శ్రీమంతం జరిగిన రోజు అయితే. మనకంటే ఎక్కువ మన సిబ్లింగ్స్కి ఎక్కువ ఉంటుంది కదా, మనకు పిల్లలు ఎప్పుడు పుడతారు, వాళ్ళని చూడాలి, వాళ్ళతో ఆడుకోవాలి అని చెప్పి. సో అలాగే వాడు కూడా పాపం చాలా వెయిట్ చేశాడు. కరెక్ట్గా ఆ మూమెంట్ వచ్చినప్పుడు వాడు నాతో ఉండి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు అనమాట. సో ఇదైతే నా మెయిన్ ట్రెడిషనల్ శ్రీమంతం టైం అనమాట. సో ముందు రోజు ఇంటికే నేను మెహందీ ఆయనను పిలిపించి ఇలా నాకు ఈ బేబీ అండ్ మదర్ పిక్చర్ చాలా క్యూట్గా అనిపించింది. ఆ డిజైన్లో అయితే చేయించుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఇది వచ్చేసి మా ఇంట్లోనే బెంగళూరులో. నేను ఆల్రెడీ చెప్పాను ఫుల్ కంప్లీట్ ప్రెగ్నెన్సీలో నేను బెంగళూరులోనే ఉన్నాను అని. సో ఇక్కడ నేను జస్ట్ మా ఇంటి వాళ్ళతో మాత్రమే, అంటే అమ్మ నాన్న అత్తయ్య వాళ్ళ సైడ్, అండ్ ఇక్కడ నాకు తెలిసిన ఒక 2-3 క్లోజెస్ట్ ఫ్రెండ్స్ని మాత్రమే పిలిచాను అనమాట. Next to me. ఇంకా ఈ ఫంక్షన్ అయినా ఒక 2 weeksకి అయితే నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉండిందనమాట. ఇంకా హాస్పిటల్ వెళ్ళిన రోజు అయితే ఇంకా డాక్టర్ చెప్పేశారు ఒక 1 week వరకు అయితే వెయిట్ చేద్దాము, ఎందుకంటే అప్పటికి 9th కంప్లీట్ అయిపోతుంది అనమాట. అప్పటికి పెయిన్స్ రాకపోతే ఒకసారి చెక్ చేసి అయితే డిసైడ్ చేద్దామన్నారు. సో నేను 9th month వెయిట్ చేశాను. నాకు అసలు పెయిన్స్ రాలేదనమాట. మధ్య మధ్యలో నైట్ టైమ్స్ అలా ఫాల్స్ పెయిన్స్ వచ్చేవి, కానీ మళ్ళీ కొంచెం సేపటికి నార్మల్ అయిపోయేదనమాట. సో ఫైనల్గా ఇంకా July 3rd, దట్ ఈస్ నాకు 9th కంప్లీట్ అయిపోయి ఇంకా 10th పడుతుందనమాట. ఆ డే అయితే ఇంకా నన్ను అడ్మిట్ అయిపోమన్నారు. పాప వెయిట్ కూడా కరెక్ట్గా గెయిన్ చేసేసింది. బెటర్ ఇంకా అడ్మిట్ అయిపోండి అని చెప్పి. ఇది నేను హాస్పిటల్కి అడ్మిట్ అయ్యే రోజు మార్నింగ్ క్లిప్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ పెయిన్స్ అయితే ఇండ్యూస్ చేశారు. సో 9 hours వరకు అయితే నేను ఆ పెయిన్స్ని అయితే తీసుకున్నాను. బట్ అప్పటికి పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏమీ లేకపోయేసరికి ఇంకా డాక్టర్ సడన్గా వచ్చేసి C-sectionే చేయాలి అని అయితే డిసైడ్ చేశారనమాట. సో ఇంకా నన్ను ఓటీలోకి తీసుకెళ్లే టైంలో అనమాట నాకు అసలు మామూలుగా ఆనందం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను నా షార్ట్ వీడియోలో, నేను అస్సలు భయపడలేదు. చాలా హ్యాపీగా ఒక ఎక్సైట్మెంట్తో వెళ్ళాను అనమాట. ఇంకొంచెం సేపట్లో పాపనైతే చూస్తున్నాను అని చెప్పి. అసలు ఏముంటుంది కదండి ఆ ఫీలింగ్. మనము ఆ ఫస్ట్ టైం బేబీ క్రయింగ్ సౌండ్ విన్నప్పుడు మనకు తెలియకుండానే అసలు 2 కళ్ళ నిండా నీళ్ళు అలా
వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ 9 మంత్స్ కష్టం కానీ, అసలు ఆ డెలివరీ టైంలో మనం పడే నరకయాత్రన కానీ ఏది గుర్తురాదు. ఆ పాప మొహం చూసి అన్నీ మర్చిపోతాము. నిజంగా మన ఆడవాళ్ళందరూ ఎంత గ్రేట్ కదా! ఎంత పవర్ ఉంటుంది, ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఇది నా వీడియో. మీకు ఒకవేళ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేసేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.